హాయ్ అండి. ఈరోజు నేను ఒంట్లో వేడిగడ్డ తగ్గడానికి ఒక డ్రింక్ తయారు చేశానండి. అది సబ్జాలు తీసుకున్నాను. 2 స్పూన్లు సబ్జాలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5-6 నిమిషాలు నానబెట్టాను. నానబెట్టిన సబ్జాలు పక్కన పెట్టాను. ఫ్రిడ్జ్లో గట్రా ఇంకా పెట్టలేదండి. నానబెట్టిన మట్టుగా నేను పక్కన పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకున్నాను, గాజు గ్లాస్ తీసుకున్నాను. మనకి పుదీనా చెట్టు ఉంది కదండి, ఆల్రెడీ కూడా ఒక 4-5 ఆకులన్నా అవి తెంపుకున్నాను. తెంపుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక గ్లాసులో వేసాను. వేసిన తర్వాత ముందుగా నానబెట్టాను కదండి ఇందాక సబ్జా గింజలు, అవి కూడా 2 స్పూన్లు వేసాను. 2 స్పూన్లు వేసి నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో తేనె కూడా ఉందండి. మంచి తేనె తీసుకొచ్చారు ఈయన హస్బెండ్. ఆ తేనె పక్కన పెట్టుకున్నాను. అది కూడా కొంచెం నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండిన తర్వాత కొంచెం తేనె వేసాను. అంటే ఇందులో వేడి నీళ్ళనే వేసుకోవచ్చండి, చన్నీళ్ళనే వేసుకోవచ్చు. కానీ మామూలుగా నార్మల్ వాటర్ అన్నది వేసాను, తేనె వేసాను. తేనె కూడా చాలా మంచిదండి. మంచి తేనె కూడా తీసుకొచ్చారు ఆయన. లోకొత్తులు ఎవరు అమ్ముతుంటే ఆయన కొన్ని తీసుకొచ్చారండి. మా హస్బెండ్ అయితే మటుకి నార్మల్ వాటర్ అండి వేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత తాగితే మనకి ఒంట్లో వేడి ఉంటే తగ్గుతుందండి. కళ్ళు మంటలు గట్రా అలాంటివి ఉంటే తగ్గుతాయి. కొంతమంది అరుకోలు మంటలు గట్రా ఉంటాయి కదండి, అవి కూడా తగ్గుతాయండి. బాడీ కూల్గా ఉంటుందండి. డైలీ గ్లాసు ఈ వాటర్ తాగడం చాలా మంచిదండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీకు కొళ్ళు కాట మండినట్టున్న, ఒంట్లో వేడిగా ఉన్నట్టు అనిపించినా సరే ఈ డ్రింక్ ఒకసారి తాగండి. తాగితే మంచి బెనిఫిట్ అండి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ తాగొచ్చండి. బాయ్ అండి.